శాసన మండలిలో 50 ఏళ్ళు దాటిన వాళ్ళకు పెన్షన్ల గురించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. నాకు తెలిసి చట్టసభలు అంటే ఒక దేవాలయం మాదిరి చూస్తాము. మనమే కాదు, ప్రజలే కాదు, రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచమంతా చట్టసభలు అంటే అక్కడ చట్టాలు జరుగుతాయి. దాంతోపాటు ప్రజలకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా లేదా వాళ్ళకు సంబంధించిన ఏ విషయాలున్నా అక్కడ చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. అది చాలా దేవాలయం కన్నా పవిత్రమైన స్థలమని భావిస్తారు. ఈ కూటమి ప్రభుత్వం బయటే అబద్ధాలు చెప్తుంది అనుకుంటే ఇవాళ రేపు చట్టసభల్లో అబద్ధాలు చెప్పడం నేర్చుకుంది. దాంట్లో ముఖ్య నిదర్శనం ఈరోజు 50 ఏళ్ళ దాటిన ఒక అమ్మకు కానీ, ఒక అక్కకు కానీ, ఒక చెల్లెలకు కానీ, ఒక అన్నకు కానీ, ఒక తమ్మునికి కానీ పెన్షన్ ఇస్తారనేసి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో క్లియర్గా 50 ఏళ్ళు పైబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అందరికీ పెన్షన్ ఇస్తారనేసి మేనిఫెస్టో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మేము కూడా ఈరోజు 10 నెలలు అయిపోయింది, ఎప్పుడు ఇస్తున్నారు. అందులో ఈ 50 ఏళ్ళ పైబడిన పెన్షన్లో ఎక్కువ బీసీలు ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ మొత్తం బీసీ ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క అవ్వ, ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క తమ్ముడు ఉన్నారు. అడిగితే వాళ్ళు ఆన్ రికార్డ్గా ఈరోజు గౌరవ మంత్రి గారు 12,09,732 బెనిఫిషియర్స్ ఆర్ దేర్ అండర్ పెన్షన్స్ అట్ ది ఏజ్ ఆఫ్ 50 to 59 years డ్యూరింగ్ 2024 and 25 అని ఆన్ రికార్డ్ చట్టసభల్లో చెప్పడం జరిగింది. దీనికి అనుబంధ క్వశ్చన్గా, సార్ మరి 50 ఏళ్ళ పైబడిన వాళ్ళకు మీరు 12 లక్షల పెన్షన్లు ఇచ్చానని అన్నారు, బాగానే ఉంది. ఇదే పెన్షన్ల గురించి నేను గత వారం మాట్లాడినప్పుడు, మా జగనన్న ముఖ్యమంత్రి అయినప్పుడు 54 లక్షలు ఉన్న పెన్షన్లు మళ్ళీ 2024 మార్చి నాటికి 65 లక్షల పెన్షన్లు ఉన్నాయి. అంటే సుమారుగా మా జగనన్న 13 లక్షల పెన్షన్లు పెంచినారు. దాని తర్వాత 1/2/2025 నాటికి 63 లక్షల చిల్లర పెన్షన్లు అయినాయి. అంటే సుమారుగా 1,60,000 పెన్షన్లు తగ్గినాయి. కానీ ఆన్ రికార్డ్ మీరు 14,000 పెన్షన్లు తగ్గినాయని చెప్పినారు. అయినది పర్లేదు సార్, మరి ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు దానికి సంబంధించిన 50 ఏళ్ళు పైబడిన వాళ్లకు 12 లక్షల పెన్షన్లు ఇస్తా అన్నారు. అంటే ఈ 63 లక్షల్లో ఈ 12 లక్షలు కలిపి ఉన్నాయా, లేదా 63 లక్షలు ప్లస్ 12 లక్షల అంటే 74 లక్షల చిల్లర ఈ పెన్షన్లు అవుతాయి. బట్ దాని ప్రకారం చూస్తే ఈ రికార్డ్ తప్పు కదా, 63 లక్షలు మెన్షన్ చేయడం ఆన్ రికార్డ్, ఇది తప్పు అవుతుంది. సరే, ఇది కాదు, ఈ 12 లక్షలు మళ్ళీ దీంట్లోవే ఇంక్లూడ్ అయితే మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ చెప్పిన పథకం ఇంప్లిమెంట్ చేయనట్టే కదా, దీని గురించి క్లారిటీ ఇవ్వమనేసి అడగడం జరిగింది. అంటే సభా సాక్షిగా గౌరవ మంత్రి గారు ఈరోజు చెప్పడము, అవును మేము విడో పెన్షన్స్ దీంట్లో యాడ్ అయ్యాయి, డిజేబిలిటీస్ వాళ్ళు దీంట్లో యాడ్ అయ్యాయి, దాంతోపాటు డప్పు కార్మికులకు సంబంధించిన వాళ్ళ పెన్షన్లు దీంట్లో యాడ్ అయ్యాయి. అంటే మా జగనన్న ఉన్నప్పుడు ప్రభుత్వంలో చేసిన అదే కార్యక్రమాలు, అదే పెన్షన్లు, అవే 12 లక్షల చిల్లర 50 ఏళ్ళు పైబడిన వాళ్లకు, అంటే 50 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళకి అని చెప్పి ఈరోజు 12 లక్షల పైచిలకు పెన్షన్లు మేము ఇస్తున్నామని సభా సాక్షిగా అబద్ధాలు చెప్పడం జరిగింది. అంటే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్క బీసీ అక్క చెల్లెలు కానీ, ఎస్సీ అక్క చెల్లెలు కానీ, ఎస్సీ అక్క చెల్లెలు కానీ, మైనార్టీ అక్క చెల్లెలు ఎవరైనా కానీ వీళ్ళు చెప్పినట్టు, వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టినట్టు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాము అనేది అబద్ధం. వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయలేదు. గడిచిన 10 నెలల్లో కేవలం ఒక విడోస్ పెన్షన్ కానీ, ఒక డిసేబిలిటీ పెన్షన్ కానీ అటువంటివి ఏమైనా ఉంటే ఇస్తున్నారు తప్పితే 50 ఏళ్ళ పైబడిన వాళ్ళకు వాళ్ళు చెప్పిన ప్రకారం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం ఇది ఇంప్లిమెంటేషన్ చేయలేదు. కాబట్టి ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క చెల్లెలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల వరకు మేమున్నాము, ఒక మంత్రి గారు అయితే ఆడబిడ్డల కడుపు మేము కొట్టము అన్నారు. అన్న, ఇదే ఆడబిడ్డలు ఇప్పుడు 50 ఏళ్ళు పైబడిన ఆడబిడ్డలందరూ మాకు ఏదో పెన్షన్ వస్తుందని చెప్పి మీకు నమ్మి మీకు ఓటేస్తే, అదే కడుపు పట్టుకొని
ఈరోజు మీరు పెన్షన్ ఎప్పుడు ఇస్తున్నారా అనేసి వేచి చూస్తున్నారన్న. నాకు తెలిసి ఈ కూటమి ప్రభుత్వం చూస్తూ ఉంటే జమ్మలగడ్డి బొమ్మ సినిమా నాకు బాగా గుర్తుకొస్తుంది. ఎందుకంటే దాంట్లో మాదిరి వీళ్ళు 49 సంవత్సరాల 11 నెలల 29 రోజులకు ఆగిపోతుంది. 50 ఏళ్ళు రావు ఎవరికి, అక్కడ ఆగిపోతుంది. మళ్ళీ వచ్చే ఎలక్షన్లకు 2 నెలల ముందో 3 నెలల ముందో అప్పుడు వాళ్ళకి 50 ఏళ్ళు దాటుతుంది అనమాట. అప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ వచ్చి 2019 ముందు మాదిరి పసుపు కుంకుమ మాదిరి మళ్ళీ పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి, ఈసారి మళ్ళీ మేము గెలిస్తే 30 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఒక అబద్ధమైన వాగ్దానం చేసేసి వాళ్ళతో పనులు చేయించుకొని చివరకు సభా సాక్షిగా మేము ఇవ్వడం లేదు, ఇంప్లిమెంటేషన్ టైం పడుతుంది, దాని గురించి ఆలోచిస్తున్నాం, చర్చిస్తున్నాం అంటే మీరు పథకం పెట్టేటప్పుడు మేనిఫెస్టో పెట్టేటప్పుడు మీరు ఆలోచించుకోలేదా? దానికి ఎంత బడ్జెట్ కావాలో, ఎన్ని కోట్ల బడ్జెట్ కావాల్సి అసలు చేయగలుగుతామా లేదా? ఇందులో భాగంగానే కుటుంబ ప్రభుత్వం ఈరోజు సభా సాక్షిగా మళ్ళీ ఒకటి అడగడం జరిగింది. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు, 3-4 పార్టీలు కలిసి వచ్చాయి, అంతా బాగానే ఉంది సార్. ఒక్కటి కాకపోతే ఒక్క పథకమైనా మీరు సొంతంగా ఆలోచించి పెట్టడం జరిగిందా అని. ఎందుకంటే పొరుగు రాష్ట్రాల నుంచి ఉచిత బస్సు తీసుకొచ్చినారు, ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ కాల. పొరుగు రాష్ట్రాల నుంచి దీపం పథకం అని సిలిండర్లు తీసుకొచ్చినారు, ఇప్పటివరకు ఒక సిలిండర్ ఇచ్చినారు, ఇంతవరకు మళ్ళీ బడ్జెట్లో పెట్టారు, ఇస్తారో లేదో కూడా తెలియదు. అప్పటికల్లా 100 టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తారు. ఆర్బీకే అని మా జగనన్న పెడితే దాని పేరు మార్చినారు. చేయూత అని పెడితే 50 ఏళ్ళ లోపల మళ్ళీ పెన్షన్లు ఇస్తామని మళ్ళీ మా లెక్క మీ ఖాతాలో వేసుకున్నారు. అంటే వీళ్ళు ప్రజలకు ఏదైనా చేయాలా అనేసి ఒక ఆలోచన ఎప్పుడూ లేదు. ఎవరో చేస్తే వాళ్ళు తెచ్చుకొని పేరు మార్చుకోవడం, ఇక్కడ పెట్టుకోవడం, అంతవరకైనా బాగానే ఉంది. కనీసం అదన్నా ఇంప్లిమెంటేషన్ చేస్తారా అంటే తెచ్చుకొని పేరు పెట్టుకొని ఇది చేస్తామని చెప్పడం, ఓట్లు వేయించడం, గెలిచడం, దాని తర్వాత కూర్చోవడం. అంతకు మించి ఇది ఇంప్లిమెంటేషన్ ఏం జరగట్లేదు. కాబట్టి ప్రతి ఒక్క ఎస్సీ అక్కకు అన్నకు, ఒక బీసీ అన్నకు అక్కకు చెల్లెలకు, ఒక ఎస్టీ అక్కకు అన్నకు చెల్లెలకు, ఒక మైనారిటీ అన్నకు అక్కకు చెల్లెలకు మళ్ళీ తెలియడం ఏమంటే మనకందరికీ అండ మన జగనన్నే. జగనన్న ఒక్కడే చెప్పింది చేసినాడు, చేసేది ఎప్పుడు చెప్తాడు. కాబట్టి మనమందరము కలిసికట్టుగా మన జగనన్నకు నిలబడాలి. ఎందుకంటే ముఖ్యంగా బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను ఒక బీసీని కాబట్టి బీసీలకు ఈరోజు చట్టసభల్లో సభా సాక్షిగా ఎంత అన్యాయం జరుగుతుందో నాకు తెలుస్తుంది. కాబట్టి బీసీల తరపున నేను ఎంత ఫైట్ చేస్తున్నా నాకు తెలుస్తుంది. కాబట్టి మనం బీసీలు ఎదగాలంటే జగనన్న మళ్ళీ రావాలి, మనమందరం కలిసి పనిచేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.